హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు స్నాక్స్ ఐటెం వచ్చేసి చక్రాలు చేశానండి. కొన్ని ఏరియాలో జంతికలు అని కూడా అంటారు. దీనికోసం నేను కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం శనగపిండి, వాము, కారం, సాల్ట్, కొంచెం వేడి ఆయిల్ మాత్రం యూజ్ చేశానండి. డాల్డా కూడా వేడి చేసి వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో చూసారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. ఎస్, చూడండి ఎంత బాగుందో. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఒక బౌల్లోని కొంచెం బియ్యం పిండి, శనగపిండి అన్నీ కలిపేసుకో వన్ బై వన్ అండి, అన్నీ కలిపేసుకోవాలి. ఇది స్నాక్స్ అని చెప్పేసి అప్పటికప్పుడే చేశానండి. చిన్న వీడియో అది మీకు చూపిద్దాం అన్నట్టు నేను అప్లోడ్ చేస్తున్నాను. బియ్యం పిండి మళ్ళీ చెప్తానండి, బియ్యం పిండి, శనగపిండి. అంటే బియ్యం పిండి కొంచెం ఎక్కువ, శనగపిండి తక్కువ వేసానండి. ఆ వీడియో స్కిప్ అయింది. వీడియో లెంగ్త్ పెరుగుతుంది అన్నట్టు అది స్కిప్ అయిపోయింది. దానిలో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి, కారంగా ఉన్నాడు స్పైసీ కోసం. వాము కొంచెం వాటర్లోని నానబెట్టి అది నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కాకపోతే నేను కొంచెమే కదా అప్పటికప్పుడు పిల్లలు తినడానికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అన్నట్టు వేసాను కాబట్టి నేను మామూలుగానే వేసేసాను. వాము నలిపేసి, వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి వాము ఎక్కువే వాడతాం మేము అన్నింటిలో కూడా. ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులోని పక్కనే స్టవ్ మీద ఆయిల్ మరుగుతూ ఉందండి. ఆ ఆయిల్ కొంచెం వేసుకున్నాను. డాల్డా వేడి చేసి వేసుకున్నా కానీ బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం చల్లబడిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని జంతికలు వేయడానికి ఈజీగా ఉండేటట్టు ముద్ద కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇది కలుపుకునే దాంట్లోనే ఉందండి, బాగా కలుపుకోవాలన్నమాట. శనగపాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేయాలి, గాలి పట్టకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.
కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. కొంచెం స్నాక్స్ ఐటమ్ లాగా ఈవినింగ్ టైం చేశాను కాబట్టి కొంచెం చేశాను. పిండి వంటలాగా ఎక్కువ ఎక్కువ చేసుకోవాలన్నా ఈ విధంగా కలుపుకొని ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చండి. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇంకా జంతికలు ఈ విధంగా వేసుకోవడమే. ఒక్కొక్కటి జంతికలు వేసుకోవాలి. బాగా మరిగిన ఆయిల్లో వేసుకుంటే తొందరగా అయిపోతాయండి. ఆయిల్ మరగకుండా వేసుకోకూడదు, మెత్తగా వచ్చేస్తాయి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా వన్ బై వన్ వేసుకొని చక్కగా తీసుకోవడమేనండి. చాలా ఈజీ అండి, ఎవరన్నా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వంటలను గాబరి ఏం పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో వరిపిండి శనగపిండి ఉంటే చాలు, చక్రాలు మనం ఈజీగా చేసుకోవచ్చు. బయట కొన్న తింటాం కానండి అంత కాన్ఫిడెంట్గా తిన్నాం. మన ఇంట్లోనే మన చేతితో మనం చేసుకున్నామంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఇష్టంగా తినగలుగుతాము. బయట అంటే ఏ ఆయిల్ కలుపుతారో, వాడిన రీయూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఈరోజు వాడింది రేపు వాళ్ళకి కూడా. అలా కాకుండా మన ఇంట్లో చేసుకుంటే కొంచెం బాగుంటుంది అది కూడా. ఇలా జంతికలు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకోవడమేనండి. నేనైతే ఈ విధంగా చేస్తాను ఈ చక్రాలు. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్కి సపోర్ట్ చేయండి గాయస్. కళాయి కొంచెం పెద్దది పెట్టుకున్నామంటే 2-3 టైం వేసుకుంటే అయిపోతుందండి. నేను కొంచెమే కదా అన్నట్టు ఈ కళాయి పెట్టాను అన్నమాట. మనం ఏదైనా వండేటప్పుడు కొంచెం అగ్నిదేవుని గట్ట తీసి పెట్టాలంట మా అమ్మ అనేది. అందుకని ఏదైనా వండేటప్పుడు చిన్నది తీసి స్టవ్ వెనక పెడతాను. అంటే వంట ఏది కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుందని అదొక నమ్మకం. చూడండి ఈజీగా ఎలా చక్రాలు చేసుకోవాలో చెప్పాను కదా. కరకరలాడుతూ నోట్లో వేస్తే అలా వెళ్ళిపోతుందండి. తింటే తినాలనిపిస్తుందండి, అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయలేదు మళ్ళీ, అయినా కానీ సూపర్లా వచ్చాయండి. కొంచెం పెసరపప్పు, మినప్పప్పు, పుట్నాల పప్పు, బియ్యం అన్నీ కలిపి గిన్నె పట్టించి ఆ పౌడర్తో కూడా జంతికలు అదే చక్రాలు చేసుకోవచ్చు. కానీ మనం అప్పటికప్పుడే చేసుకోవాలంటే వరిపిండి శనగపిండి కొంచెం ఉంటే చాలండి, ఇంట్లో మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
అంతేనండి. ఇలా ట్రిప్‌కి 4, 5 కళాయిలో వేసుకోవడం, తీసుకోవడమేనండి ఆయిల్‌లోని. వేడి ఆయిల్‌లో అయితే వేసుకోవాలి అంతేనండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఈ జంతికలు వేసుకొని తీసుకోవడమేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ కావాలి. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఈ చక్రాలు ఎలా వచ్చాయన్నది కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.